మయన్మార్లోని ఓ సైబర్ స్కామ్ సెంటర్ నుంచి థాయిలాండ్కు పారిపోయిన 270 మంది భారతీయ పౌరుల్ని కేంద్రం స్వదేశానికి రప్పించింది. గత నెల చివరిలో మయన్మార్ మైవాడి నగరంలోని కేకే పార్క్ సైబర్ సెంటర్పై సోదాలు జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న సిబ్బంది థాయిలాండ్కు పారిపోయారు. ఇందులో 500 మంది భారతీయులు సహా 28 దేశాలకు చెందిన దాదాపు 1500 మంది థాయిలాండ్కు పరారయ్యారు. ఈ నేపథ్యంలో మేసోట్ నగరంలో 270 మంది భారతీయుల్ని గుర్తించిన థాయ్ ప్రభుత్వం భారత సర్కారుకు సమాచారం ఇచ్చింది. వారందరినీ భారత వైమానిక దళానికి చెందిన 2 విమానాల ద్వారా తరలించారు. ఈ మేరకు బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇందులో 26 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. వారందరూ థాయిలాండ్లోకి అక్రమంగా ప్రవేశించి ఆ దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చేందుకు శుక్రవారం మరిన్ని విమానాల్ని భారత్ పంపనుంది. ఉద్యోగాల పేరుతో సైబర్ ముఠాలు భారతీయ పౌరులకు వలవేసి కంబోడియా, మయన్మార్, లావోస్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాల్లో వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి.